నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ పూర్తి డామినేషన్తో మ్యాచ్ గెలిచింది. అసలు నిన్న ఏం జరిగింది కంప్లీట్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్కి దిగింది. గుజరాత్ ఓపెనర్లు శుభ్మాన్ గిల్ అలానే సాయి సుదర్శన్ పవర్ ప్లేలోనే 82 రన్స్ కొట్టారు. శుభ్మాన్ గిల్ 38 బాల్స్లో 76 రన్స్తో అదరగొట్టాడు. 5 4లు 4 సిక్సర్లు. మరోవైపు సాయి సుదర్శన్ 23 బాల్స్లో 48 రన్స్తో ఆరెంజ్ క్యాప్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ కూడా 37 బాల్స్లో 64 రన్స్తో సన్ రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఈ ముగ్గురు బ్యాటింగ్తో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 రన్స్ స్కోర్ చేసింది. ఇక సన్ రైజర్స్ బౌలింగ్లో జైదేవ్ ఉనద్కట్ 3 వికెట్లు తీసినా మిగతా బౌలర్లు ఖరీదైన బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ మొహమ్మద్ షమీ 48 రన్స్ ఇచ్చాడు, కానీ అతను వికెట్ తీయలేకపోయాడు. 225 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో మొదటి నుంచి ఒత్తిడిలో కనిపించింది. ట్రావిస్ హెడ్ 20 రన్స్తో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 15 రన్స్తో స్ట్రగుల్ చేసి గెరాల్డ్ కోర్టుకి వికెట్ ఇచ్చాడు. కానీ అభిషేక్ శర్మ 41 బాల్స్లో 74 రన్స్తో ఒక్కరు ఫైట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 21, పాట్ కమిన్స్ 19 రన్స్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 రన్స్తో 38 రన్స్ తేడాతో ఓడిపోయింది. గుజరాత్ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 19 రన్స్కి 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. ఇక మొహమ్మద్ సిరాజ్, గెరాల్డ్ కోర్టు కూడా కీలక వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ ఖరీదైన బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్లు సన్ రైజర్స్ని అయితే కట్టడి చేశారు. సో ఈ విజయంతో జీటీ 10 మ్యాచ్లలో 7 విజయాలతో 14 పాయింట్స్తో పాయింట్ల టేబుల్లో 2వ స్థానానికి చేరింది. ఇక ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్లలో 3 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఈ ఓటమి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశలు దూరం చేసేశాయి. వాళ్ళు మిగిలిన 4 మ్యాచ్లలో అన్నీ గెలవాల్సిందే. ఇక ఈ మ్యాచ్లో కీలక మూమెంట్స్ గురించి చెప్పాలంటే గుజరాత్ పవర్ ప్లేలో 82 రన్స్, బట్లర్ క్యాచ్ డ్రాప్ అవ్వడం, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ని బ్యాక్ ఫుట్పై నిలబెట్టాయి. అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడినా టీమ్ సపోర్ట్ లేకపోవడం ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణం. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏమిటి? గుజరాత్ బ్యాటింగ్ డామినేషన్ గురించి లేదా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఫెయిల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.